యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తూ ఈరోజు ఓ ఫోటోడి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవుడు ఇస్సాకును దీవించినట్లుగా ఈ వాక్య భాగంలో మనం గమనించగలం. అబ్రహాం దినముల్లో కరువు వచ్చినట్లుగానే ఇస్సాకు దినముల్లో కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్ల ఊరికి వెళ్ళాడు. గెరార్లో ఆయన నివసిస్తున్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎలాగంటే 100 ఫలం పొందేటట్లుగా ఆశీర్వదించాడు దేవుడు. ఆ దేశంలో చాలా గొప్పవాడయ్యాడు. బహుబలం గలవాడుగా తయారయ్యాడు ఇస్సాకు. కారణం ఏమిటంటే దేవుని సన్నిధి, దేవుని తోడు అతనితో ఉన్నదాన్ని బట్టి. ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి పొందినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ 100 ఫలం పొందినట్లుగా దేవుని వాక్యాలు చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, క్రమక్రమంగా వర్ధులు చేయాలని, మన జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని సన్నిధికి మనకు మనంగా పరిపూర్ణంగా సమర్పించుకుంటూ, ఆయన అధికారానికి, ఆయన చిత్తానికి అప్పగించుకుంటూ, ఆయన సన్నిధికి ఎప్పటికప్పుడు మనం అప్పగించుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన కార్యాలు తడపడతాడు. ఇస్సాకు జీవితంలో క్రమక్రమంగా వర్ధులుతూ వచ్చాడు. మిక్కిలి గొప్పవాడు అయినట్లుగా దేవుని వాక్యాలు చూస్తూ ఉన్నాం. చివరికి ఆ ఫిలిస్తీన్ రాజు అయినటువంటి అబీమెలెకు వచ్చి, నువ్వు బహుబలం గలవాడువు కనుక ఈ దేశం నుంచి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అంతగా దేవుడు దీవించాడు ఇస్సాకుని, ఆయన కుటుంబాన్ని. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో కూడా, ఈ సంవత్సరంలో మీ జీవితాల్లో కూడా క్రమక్రమంగా మీ జీవితాన్ని వర్ధులు చేయాలని, ఫలభరితంగా మీ జీవితాన్ని ఉంచాలని, మీరు బహుబలం గలవారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కేవలం ఆర్థిక విషయాలు మాత్రమే కాదు, కానీ ఆత్మీయ విషయాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా దేవుడు వర్ధులు చేయాలని, మీరు బలమైన వారుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో నేను అప్పుడు బలవంతుడినని. మన బలహీన సమయంలో దేవునికి అప్పగించుకుంటూ, దేవుని మీద ఆధారపడుతూ మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకు బలపరచడం మొదలు పెడతాడు. మన శక్తి సామర్థ్యాల మీద, మన జ్ఞానం మీద మనం ఆధారపడడం కాదు, పరిపూర్ణంగా దేవుని అధికారానికి, ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటూ జీవిస్తున్నప్పుడు ఇస్సాకును దీవించినట్లుగానే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. కాబట్టి ఏ విషయంలో మనం భయపడకూడదు, ఏ విషయంలో మనం ఆధారపడకూడదు. ఒకవేళ కరువు లాంటి సమస్యలు మన జీవితంలో ఎదురవచ్చు, సమస్యలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ వాటి వైపు చూడకుండా వాటి నుంచి విడిపించే దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు, ఆశీర్వదించడం మొదలు పెడతాడు, వర్ధులు చేయడం మొదలు పెడతాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఫలభరితంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకుందాం. ప్రతిదినం ఆయన సన్నిధిని అనుభవిద్దాం, ఆయనతో చేరువుగా జీవిద్దాం, ఆయన తోడు కలిగి బ్రతుకుదాం. తద్వారా మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను.
మన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకుందాం. ఫలభరితమైనటువంటి జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మహాపరిశుద్ధుడా, ఇదిగో ప్రభువా, పరాయి దేశంలో పరవాసిగా ఉన్నప్పుడు ఇస్సాకుని ప్రభువా మీరు క్రమక్రమంగా వర్ధులు చేసినట్లుగా ఫలభరితమైనటువంటి పరిస్థితిని నెలకొల్పినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. నిరంతర ఫలం పొందుకున్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభు, మా ప్రియుల జీవితంలో కూడా ఈ సంవత్సరం అంతా ప్రభువా అన్ని రంగాల్లో ప్రభువా ఫలభరితంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి మీకు వందనాలు. మీ తోడు, మీ సన్నిధి నిత్యము ప్రభువా వారికి తోడుగా ఉండి వారి జీవితాల్లో మీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని మీ నామనికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీరు తలపెట్టే ప్రతి కార్యాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ జీవితాన్ని వర్ధలు చేయట్లో, ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించట్లో, నిరంతరమైనటువంటి ఫలాన్ని మీరు పొందుకోవట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.